విశాఖ మన్యంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచిన దుర్ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ గంగావలస గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులతో ఏర్పడినటువంటి ఆ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ఈత సరదా కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి బాధాకరమైన ఘటన ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే ముగ్గురు పిల్లలు మొదట కనిపించకపోవడంతో ఏదైతే ఆ గుంతలో వెతుకులాడినప్పటికీ వాళ్ళని ప్రాణాలతో అయితే రక్షించలేకపోయారు. ముగ్గురు విగత జీవులుగా మారిపోయారు. ఇక్కడ భానుతేజ, సాయి కిరణ్, అలానే సుశాంత్ ముగ్గురు పిల్లలు కూడా 15 ఏళ్ల లోపు వాళ్ళే. చాలా బాధాకరమైన ఘటన. ఒక్కసారిగా గ్రామం అంతా కూడా ఆ ముగ్గురు చిన్నారుల కోసం కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషాదకరమైన ఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో వేసవి కాలంలో జరుగుతున్న అనేక ప్రమాదాల్లో ఎక్కువ శాతం పిల్లలు వాటర్కి అట్రాక్ట్ అవ్వటం, చెరువుల్లోనో లేకపోతే అక్కడ విలేజ్లో ఉంటున్నటువంటి బావుల్లోకి దిగడము, నదుల్లోనికి ఈతకని వెళ్ళటము, లేకపోతే బీచ్ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి దుర్ఘటనలు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని బాగా కలిచివేస్తున్నాయి.